రివ్యూ ఆఫ్ తెలుగు డబ్ మూవీ మంజుమల్ బాయ్స్. మలయాళం ఫిలిం ఇండస్ట్రీలో ఒక సినిమా 200 కోట్ల గ్రాస్ని సాధించడం అనేది ఎప్పుడు జరగలేదు ఈ మంజుమల్ బాయ్స్ వచ్చే వరకు. ప్రజెంట్ అక్కడ అన్ని రికార్డ్స్ని క్లియర్ చేసి ఇండస్ట్రీట్గా నిలిచిన ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ తెలుగు డబ్ చేసి రిలీజ్ చేశారు. సో బాక్స్ ఆఫీస్ వద్ద క్లియర్ ర్యాంపేజ్ క్రియేట్ చేసిన ఈ చిన్న సినిమా రీసెంట్గా ప్రీమియర్ షో చూడడం జరిగింది. అండ్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ మూవీ నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే చాలా బాగా నచ్చింది. సర్వైవల్ థ్రిల్లర్ జోనర్లో ఎడ్జ్ ఆఫ్ ది సీట్ కూర్చోబెట్టేసి ఎక్కడికి కథలు లేకుండా చేసింది ఈ మూవీ. చాలా రేర్గా ఒక సినిమాకి థియేటర్ మొత్తం క్లాప్స్ కొట్టడం చూశాను. ఆసమ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. అండ్ స్టోరీ వైజ్ చూస్తే మనిషి లోయలో పడిపోవడం, వాళ్ళని రెస్క్యూ చేసి బయటికి లాడడం అనే కాన్సెప్ట్తో చాలా మూవీస్ చూసుంటాం. ఆ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఇది కూడా. కానీ ఎమోషన్, థ్రిల్, ఎక్స్పీరియన్స్ వీటన్నిటిని మించి సినిమాకి సోల్ పాయింట్ అయిన ఫ్రెండ్షిప్ని డీప్ లెవెల్లో డైరెక్ట్గా మన హార్ట్ గుచ్చుకునేలాగా ఎక్స్ప్లోర్ చేయడం ఈ మూవీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. అండ్ ఆ ఒక్క పాయింట్కి ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యారు కాబట్టి సినిమాకి ఆల్ ఓవర్ అంత మంచి అప్లాజ్ వచ్చిందనుకోవచ్చు. నాకు తెలిసి 2024 నేషనల్ అవార్డ్స్ బెస్ట్ ఫిలిం కేటగిరీలో ఈ మంజుమల్ బాయ్స్ ఖచ్చితంగా ఉంటుంది. యాక్చువల్గా దీని రియల్ స్టోరీని డైరెక్టర్ చిదంబరం గారు వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా విన్నారంట. దాని రియల్ మంజుమల్ బాయ్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ రియల్ ఎక్స్పీరియన్స్ని తెలుసుకొని దీని ఒక ఫిలింలా మెటీరియలైజ్ చేశారు. అండ్ ఆయన గ్రౌండ్ వర్క్కి, రైటింగ్కి, ముఖ్యంగా స్క్రీన్ ప్లే టాప్ లెవెల్ అంతే. సినిమా చూస్తున్నంతసేపు ఆ గుణ కేవ్స్లోకి మనల్ని కూడా తీసుకెళ్ళిపోయి వాళ్ళ ఎమోషన్తో ట్రావెల్ అయ్యేలా చేశారు. రైటింగ్ని మించి ఎగ్జిక్యూషన్ ఉంటుంది. అయితే ఇలాంటి సర్వైవల్ థ్రిల్లర్స్కి మనం కనెక్ట్ అవ్వాలంటే మెయిన్లీ ఆర్టిస్ట్ యొక్క పర్ఫార్మెన్స్ మీదే బేస్ అయి ఉంటుంది. ఇంకా మలయాళ యాక్టర్స్ గురించి చెప్పక్కర్లేదు. రియలిస్టిక్గా ఉంటుంది వాళ్ళ యాక్టింగ్. అండ్ ఈ మూవీలో మొత్తం పెద్ద కాస్టింగ్ ఉంటుంది. ప్రతి ఒక్కరి ఎమోషన్ చాలా బాగా డెలివర్ అయింది. ముఖ్యంగా శోభిన్ షాహిర్ అండ్ శ్రీనాథ్ బసి ఈ మూవీకి మెయిన్ పిల్లర్స్. వాళ్ళ గురించి నేను చెప్పడం కన్నా మూవీ చూస్తే మీకే అర్థమవుతుంది వాళ్ళు ఈ మూవీ కోసం ఎంత ప్రాణం పెట్టి పనిచేశారు. అండ్ శోభిన్ షాహిర్ గారు అయితే ఈ మూవీకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ కూడా. అయితే ఈ మూవీ స్టార్ట్ అవడం ఫన్నీ మేనర్లోనే స్టార్ట్ అవుతుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత మెయిన్ పాయింట్కి వెళ్ళిపోతారు. ఇంకా అప్పుడు మొదలుపెట్టిన థ్రిల్లింగ్ వైబ్ని త్రూ అవుట్ కంటిన్యూ చేసుకుంటూనే వెళ్ళారు. బ్రీతింగ్ స్పేస్ అనేది ఇవ్వకుండా వెళ్తుంది ఆ స్క్రీన్ ప్లే మొత్తం. అండ్ సెకండ్ హాఫ్ ఇంకా రెగ్యులర్గానే వెళ్తుంది అనుకున్నా. కానీ నాన్ లీనియర్లో శ్రీనాథ్ చైల్డ్హుడ్ని, అతని ప్రెజెంట్ సిచ్యువేషన్ని చూపించి స్టోరీకి ఇంకా డీప్ లెవెల్లో కనెక్ట్ చేశారు. మీరు ఎక్స్పెక్ట్ చేయని కొన్ని షాక్ వాల్యూస్ అండ్ జంప్ స్కేర్స్ సెకండ్ హాఫ్లో ఎక్స్పీరియన్స్ చేస్తారు. అండ్ ఇంకా టెక్నికల్ వర్క్ అయితే 10 out of 10 ఇచ్చేయచ్చు. సినిమా గురించి ఇప్పుడు ఇంత చెప్తున్నా ఉంటే దానికి మెయిన్ సోర్స్ సినిమాటోగ్రఫీ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇవి రెండిట్లో ఏది మిస్ఫేర్ అయినా కూడా మూవీ ఇంత సక్సెస్ అవ్వదేమో అనిపించింది. ముఖ్యంగా గుణ మూవీలో ఉన్న ప్రీతమ సాంగ్ని అయితే వేరే లెవెల్ వాడుకున్నారు. అది మీరు ఆన్ పాయింట్లో చూస్తే మీకు భలే అనిపిస్తుంది. అండ్ అండర్ గ్రౌండ్ ఆర్ట్ వర్క్ కానీ, లొకేషన్స్ కానీ కొన్ని చోట్ల హర్రర్ వైబ్ని కూడా తీసుకొచ్చింది. ఇంకా నెగిటివ్ సైడ్ చెప్పడానికి పెద్దగా ఏం కనిపించలేదు. జస్ట్ చిన్న చిన్న లూపోల్స్ ఉన్నాయి. బట్ అవి అంత ఇంపార్టెంట్ కాదులేండి. అవి మన ఎక్స్పీరియన్స్కి ఏం అడ్రావు. సో ఇలాంటి మూవీని థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి. అస్సలు మిస్ చేసుకోవద్దు. అడల్ట్ కంటెంట్ అనేదే ఉండదు. ఫ్యామిలీతో కలిసి చూడండి. థియేటర్ నుంచి బయటకు వచ్చాక చాలా మంచి సినిమా చూసామన్న ఫీలింగ్ కలుగుతుంది. డోంట్ మిస్ ఇట్. అండ్ ఫైనల్గా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 4 out of 5. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.